తిన్నావా లేదా టిఫిన్ నేను? తిన్నా. మరి ఎందుకు అట్లా డల్గా ఉన్నావు? అయినా మళ్ళీ రాత్రి కాల్ బ్యాక్ ఎందుకు చేయలేదు నువ్వు? మా అన్నుండి ఇక పడుకున్నా నేను. అసలు నువ్వు డల్గా ఎందుకు నా చెప్పు? పొద్దు నుంచి అడుగుతున్నా చెప్పొచ్చు కదా. సుజ్జి అడుగుతాంది నీకే. ఏంది? 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తానా, నువ్వు డల్గా ఉంటాను, నాతో సగం మాట్లాడి కూడా మాట్లాడతలేవు. అసలు ఏమేమి సుజ్జి? ఏం కాలే అరే ఏం కాదే, ఇప్పుడు ఇట్లున్నావా? నువ్వు ఎట్లుంటావు నాకు తెలియదా? కదా, అర్థమవుతుంది కదా నేను ఎట్లున్నాను. ఇదంతా నీ వల్లనే. నేను 10 మెసేజ్లు చేసి ఒక్క రిప్లై కూడా ఇస్తలేవు. ఫోన్ చేస్తే బిజీ ఉన్నా అని కట్ చేస్తున్నావు. ఫస్ట్ ఉన్నట్టున్నావు నువ్వేమన్నా. అరే అట్లా కాదు సుజ్జి, ఆఫీస్లో వర్క్ ప్రెషర్ ఎక్కువైతుంది. వర్క్ బిజీ వల్ల నేను సగం ఫోన్ చూసుకుంటలేదు. నేను చేస్తలేనా వర్క్? నువ్వే చేస్తున్నావా? నా వర్క్ని పక్కన పెట్టుకుని మరి నేను నీకు ఫోన్ చేస్తున్నా. అందుకని కలిసి అయినా కదా నేను. అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు సుజ్జి? అర్థం చేసుకోవచ్చు కదా. ఇంకేం అర్థం చేసుకోవాలి అసలు నేను? ఇట్లా మాట్లాడితే ఎట్లా సుజ్జి నువ్వే? మరి ఇంకెట్లా మాట్లాడాలో చెప్పు. ఫస్ట్ ఉన్నట్టున్నావా నువ్వు? ఫోన్ చేస్తున్నావా, మెసేజ్ చేస్తున్నావా? నేను చేసిందానికన్నా నువ్వు రిప్లై ఇవ్వాలి కదా. అరే అన్ని రోజులు ఒకటే లెక్క ఉంటాయా సుజ్జి? నీకు ఎన్నిసార్లు చెప్పినా మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నాను, పట్టించుకున్నావా? అన్ని సంబంధాలు క్యాన్సిల్ చేస్తే మా నాన్నకేమో డౌట్ వస్తుంది నా మీద. నీకు తెలిసిందే కదా సుజ్జి మా ఇంట్లో ప్రాబ్లము. మా అన్నకు పెళ్లి కదా, నేను పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుంది చెప్పు? ఊళ్ళు ఇచ్చేది పోతుంది, నవ్వుతారు వాళ్ళు చూస్తే. అయితే నేనేం చేయాలి మరి ఇప్పుడు? నేనేం చేయాలని అట్లా అంటున్నావు ఏంది? చెప్పొచ్చు కదా నువ్వైనా మా నాన్నకి. ఏం చెప్పాలా మా నాన్నకి? నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా, నేను అన్నే చేసుకుంటాను చెప్పాలా? ఇంకా 2 సంవత్సరాల దాకా మీ అన్న పెళ్లి చేసుకోడు, అట్లా నేను ఆగల్లా? ఆల్రెడీ మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నేను ఆగి నాలైతే ఆగరు కదా. అట్లా కాదు సుజ్జి, వాడు జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటాడంట. వాడు గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవుతాడు. గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఎంత కష్టపడాలి చెప్పు? కనీసం రోజు 14 గంటల కన్నా కష్టపడాలి. వాడు ఒకనాడు కష్టపడింది లేదు. ఏమన్నా అంటే ప్రిపేర్ అవుతున్నాను అంటాడు, బలాదూరు తిరుగుతాడు. వానికి చూసి చూసి నేను కూడా చెప్పిన తెలుసా, అరే అట్లా కాదురా, చిన్నదో పెద్దదో ఒక ప్రైవేట్ జాబ్ అని ఎక్కువరా, ఆ జాబ్ చేసుకుంటానన్నా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేవాట అని ఎంతగానో చెప్పిన తెలుసా. నువ్వు నాకు చెప్పేటను ఆయన వారాన్ని కూడా మాట్లాడుతాను తెలుసా. మరి నువ్వెందుకు చెప్తున్నావు? మీ అమ్మ నాన్నకి చెప్పమనొచ్చు కదా. చెప్పిరు సుజ్జి, వాళ్ళు కూడా వాళ్ళ మీకే సీరియస్ అవుతుంది తెలుసా. మా డాడీని కొట్ట నీకు వేయండి మొన్న, వాడు ఎంత సైకో చేస్తుంది తెలుసా. వాడి మెంటాలిటీ చూసారు నీ అమ్మ, వీడు మా అన్న నేను అనిపిస్తుంది నాకు. అసలు ఏం అర్థమైతలేదు సుజ్జి, ఎంత చెప్పి చూసినా వాడు అంతా పిచ్చి పిచ్చి చేస్తాడు. మీ అన్న మంచిగానే ఉండే కదా, మరి ఇట్లా ఎందుకు చేస్తుండే అసలు? మంచిగానే ఉండేనే, వాడు చదువు కూడా మంచిగా చదువుతుండే తెలుసా. వాడు చదివే చదువుకి ఇప్పటికి వాడికి ఎప్పుడో జాబ్ రావాలి. కానీ వాడు ఇంతకుముందు ఒక అమ్మాయిని లవ్ చేసిండు. ఆ అమ్మాయికి ఏమో గవర్నమెంట్ సంబంధం రాగానే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి వాడు మొత్తం ఇట్లా తయారైంది తెలుసా. మొత్తం చిల్లరుగా తాగుకుంటా, ఊర్ల మీద తిరుగుకుంటా అవారైండు తెలుసా. నీ బాధ నీకుంటది, నా బాధ నాకుంటది. నన్ను కూడా అర్థం చేసుకోవాలి కదా. ముందే మా నాన్నకు షార్ట్ టెంపర్, ఇప్పుడు ఈ మ్యాటర్ తెలిసిందనుకో నాకు బలవంతంగా పెళ్లి చేస్తాడు ఎట్లయినా. సరే సుజయ్, నాకు ఒక 1 వీక్ టైం, నేను మన విషయం మా ఇంట్లో చెప్తా. ఇది నా పరిస్థితి అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాళ్ళు ఏమంటారో దాని మీకేం చూద్దాం. ఒకవేళ వాళ్ళు వద్దన్నారు అనుకో, మనం బయటికైనా పెళ్లి చేసుకుందాం. ఏంది బయటకైతే నేను అస్సలు రాను. మా నాన్న ఒప్పించే పెళ్లి చేసుకుందాం. అరే మీ డాడీకి ఏమో షార్ట్ టెంపర్ అంటావు, చెప్తే ఒప్పుకోడంటావు, బయటకు పెళ్లి చేసుకుందామంటే అట్లా వద్దంటావు. మరి నేను ఏం చేయాలనే? అదంతా నాకు తెలియదు. నువ్వు 1 వీక్ టైం అడిగినావు కదా, 1 వీక్లో మీ ఇంట్లో ఒప్పి మా ఇంట్లో ఒప్పి అంతే. అరే మా ఇంట్లో అంటే నేను ఏదో ఒకటి ఒప్పుకోగలుగుతా, మీ ఇంట్లోకి వచ్చి నేను ఏమో ఒప్పియాలనే? నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు కదా, నువ్వు కూడా ఒపీనియన్ ట్రై చేయవచ్చు కదా. కొంచెం అర్థం చేసుకో సుజి నువ్వు కూడా. సరే మీ ఇంట్లో అయితే ఏదన్నా ఒకటి డిసైడ్ చేసుకో. మా ఇంట్లో నేను ఎట్లనైనా మేనేజ్ చేసుకుంటా, నా బాధ ఏందో నేను పడతా. 1 వీక్లో అయితే ఏదన్నా ఒకటి చెప్పేసాయి ఇక అంతే. సరేది ఏదో రకంగా ఒప్పితా నేను మా ఇంట్లో అయితే. బా ముందైతే ఏదో ఎందా ఆకలి అవుతుంది. నువ్వు అట్లా చూడకెత్తా, నేను ఒప్పితా అన్నా కదప్పా. హారిక హారిక టైము 8 దాడుతుంది. నేను ఆఫీస్ ఎప్పుడు పోవాలి? ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ కాలేదు, ఏం కాలేదు. అయ్యో మెలకు రాలేదండి. అట్లా కదా హారిక, రోజు నేను లేపేదాకా లేవా ఇక? సరే ఇప్పుడు నేను రెడీ చేస్తా. సరే కానీ ఆ రైస్ కుక్కర్లో పెట్టిన, ఆ కర్రీ ఏదైనా ప్రిపేర్ చేయి. ఆ కర్రీ అంటే వచ్చినా నేనన్నా వండుకొని పోతాను కదా. ఎందుకులేండి నేను చేస్తా.
ఇది వీళ్ళ బాక్స్. ఆల్రెడీ టైం 10 అవుతుంది హారిక. నేను ఆఫీస్ ఎప్పుడు పోవాలి చెప్పు? ఆల్రెడీ ఆఫీస్కి అసలే అని చెప్పిన ఆ బాక్స్లో కూడా పెట్టుకో. ఇప్పుడు బాక్స్ లేట్ అయినందుకు ఆఫీస్కి పోవట్లేదా? అలా ఏం లేదు కానీ నా మనసు మంచిగా లేదు, అది అందులో పెట్టుకో. అయ్యో ఇప్పుడు ఏమైంది? ఏమైందంటానే నేను హారిక, నాకు అర్థం కాదు కానీ ఏ రోజన్నా మార్నింగ్ లేచి కనీసం బాక్స్ రెడీ చేసినావా? నేను లేపదాకా లేవు. ఎన్ని రోజులని నేను బయట తినాలి చెప్పు? కనీసం మనకు మ్యారేజ్ అయ్యి 2 months అవుతుంది, ఏ రోజన్నా ప్రేమగా మాట్లాడినావా? కనీసం బయటికి పోదాం అంటే బయటికి రావు. నేను 10 మాటలు మాట్లాడితే 2 మాటలు మాట్లాడుతావు. అట్లేం లేదండి, అమ్మ వాళ్ళని వదిలిపెట్టి వచ్చినా కదా, అదే కొంచెం మనసులో బాధ అంతే. నిన్న మొన్న రాలే హారిక, నువ్వు వచ్చి 2 months అవుతుంది ఇప్పటికి, ఇంకా అట్లనే ఉంటే ఎట్లా అన్నట్టు? అది కాదు, నీ మనసులో వేరే ఉంది ఏదో, అది క్లారిటీ చెప్పు హారిక. నా మనసులో ఏం లేదండి. ఫస్ట్ కూర్చో హారిక. చూడు హారిక, ఇన్ని రోజుల నుండి నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు, ఏం అడగలేదు. ఇప్పుడు సూటిగా అడుగుతున్నా, అసలు నీకు ఇష్టమయ్యే పెళ్లి చేసుకున్నావా లేకపోతే మీ ఊళ్ళో బలవంతంగా చేసుకున్నావా? అట్లేం లేదండి, ఇష్టంతో వేసుకున్నా. ఎక్కడ హారిక, నువ్వు ఇష్టంతో చేసుకుంటే ఏ రోజన్నా ఇష్టంగా మాట్లాడినావా? కనీసం నేను దగ్గరికి వస్తే దూరం పోతా అంటావు, నేను 10 మాటలు మాట్లాడితే 2 మాటలు మాట్లాడతావు. ఆ ఫోన్ లోకమే నీకు. కనీసం బయటికి పోదామంట, నాకు ఇంట్రెస్ట్ లేదంటావు. నీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఎప్పుడు? ఇక కొత్త ప్రదేశం కదా, అందుకే ఇబ్బంది అంతే. అందరికి కొత్త ప్రదేశాలే హారిక, అది అనట్లేదు. నేను చదువుకున్నా, నేను జాబ్ చేస్తున్నా, నీ మెంటాలిటీ ఏందనేది నాకు అర్థం కాదా? ఇప్పుడు ఏమంటారు మీరు? అది కాదా హారిక, నీ ప్రాబ్లం చెప్పు నాతోని, నేను అర్థం చేసుకుంటా కదా. నీ మనసులో నువ్వు పెట్టుకొని నువ్వు ఉంటే నేను ఏం అర్థం చేసుకోవాలి? అసలు ఈమెకి ఇష్టం ఉందా నాతో ఉండడం లేదా అనేది నాకు ఎలా అర్థమవుతుంది? నేను అవన్నీ మీతో అన్నానా? మరి అనకుండా నువ్వు ఏం చేస్తున్నావు హారిక? ఏదో ఇంట్లో ఉన్నావా అంటే ఉంటున్నావు అంతే. సెల్లుకి ఎరక నీకు ఎరక. ఫోన్స్ పట్టుకుంటున్నావు అంటే నేను ఒక్కదాన్నే ఉంటున్నా, అందుకనే ఫోన్లు వాడతా. నాతో ఎవరున్నారు మాట్లాడడానికి? నేను నచ్చినప్పుడు నేను ఉంటాను కదా హారిక. ఇప్పుడు మీకు ఏం కావాలి? మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ కావాలా? ఏదో ఆన్సర్ల కోసం అడుగుతలేను హారిక. నీ మనసులో ఏదైనా బాధ ఉంటే నాతో షేర్ చేసుకో, ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది కదా. నువ్వు మనసులో తీరు బయట తీరు ఉంటే ఎట్లా అన్నట్టు? నాకు నచ్చదు కదా అది. నా మనసులో ఏం లేదండి, మీరే ఏమేమో ఆలోచించుకుంటున్నారు. నేనేం ఆలోచిస్తలేను హారిక, నువ్వు నాతో కరెక్ట్ ఉంటలేవు కదా, అందుకే నేను అడుగుతున్నా. ఇదంతా కాదు హారిక. సరే నీకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు కదా, ఓ 2 రోజులు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతావా? మరి చెప్పు హారిక, ఓ 4 రోజులు పోతే ఫ్రీ అన్న అవుతా అని చెప్పు. మరి అట్లానే పంపిస్తా, పోతావా? సరే, బ్యాగ్ చదువుకోపో. ఏ టైంకి వస్తుంది ట్రైన్? రావాలి ఈ పాటికి, ఈరోజు లేట్ ఉంది కొంచెం, ఒక 20 minutes. మనం పోయేసరికి చీకటి అవుతుంది కావచ్చు. కానీ అయితే ఏమవుతుంది, అయినా ఈ టైమే బెస్ట్. పొద్దున అయితే వేడి కలుగుతూ ఉంటుంది, ఇప్పుడైతే బోయిలు కూడా ఖాళీ ఉంటాయి, మంచిగా వెళ్ళొచ్చు. సరే కానీ నేను చెప్పింది గుర్తుంది కదా, ఇంట్లో మాట్లాడు ఫస్ట్. అరే గుర్తుంది, మాట్లాడుతానే తల్లి, ఊకే అదే పట్టుకొని కూర్చున్నావు. ఫస్ట్ నేను మెసేజ్ చేసినప్పుడు మెసేజ్ రీప్లై వెంటనే కాల్ బ్యాక్ చేయి. మా నాన్న ఉన్నాడు, మా అన్న పక్కకే ఉన్నాను కూడా నా షోది చెప్పక చెప్తున్నా. నువ్వు ఓవరాక్షన్ ఆపు, నేను చేసినప్పుడు ఆన్సర్ చేయి ఫస్ట్. ఫ్రెండ్స్తో ఉన్నా బయట ఉన్నా అని కట్ చేయకు. నేను మొన్న ఆఫీస్లో బిజీ ఉన్నా కాబట్టి రీప్లై లే, ఒక 1 day 2 day ఇవ్వకపోతే పెద్ద. అంతా లేదు కానీ ఆపు ఇక. అసలు ఏం పెట్టినావు ఈ బ్యాగ్లో, ఇంత వెయిట్ ఉంది? బట్టలు ఉన్నాయి కానీ ఈ శ్వేతేంద్ర నీకు మెసేజ్ చేస్తుంది. నార్మల్గా మెసేజ్ చేస్తుంది. మేమంతా ఒకటే టీం కదా, డౌట్ ఉండి మెసేజ్ చేస్తారు. నీకే ఏం రాదు, అది నేను డౌట్ అడుగుతుందా? వస్తుంది మాకు అంతా ఎంతో. అంత సీన్ లేదు, అది నీకు ట్రై చేస్తుందని నాకు తెలుసు కానీ. ట్రై చేస్తుందా? అట్లా ఏం లేదు, ఎందుకే అట్లా ఊకే అపార్థం చేసుకుంటావు అన్నీ మెంటల్ లెక్క. మళ్ళొకసారి అయితే దాంతో చార్జ్ చేయి, నీ పని చెప్తా. అయినా ఇప్పుడు వారం రోజుల, ఈ వారం రోజులు నేను చూడకుండా ఉండాలా? ఫస్ట్ ఇంట్లో మాట్లాడు, తర్వాత యుద్ధు. దండమే తల్లి.
ఇంతే బిడ్డ బ్యాగ్ ఇటు కాలు కడుకో బిడ్డ. ఏంది ఉన్నావా ఇంట్లో అనే తీరే దీనికైతే ఏందే ఓయ్ బిడ్డ వచ్చింది మంచిలే వచ్చిందా అవ్వ బతుకున్నావా తల్లి ఏంది బిడ్డ అవ్వ మంచిగున్నావా ఎన్ని రోజులా బిడ్డ ఎన్ని చూడక్క కూర్చో ఏంది బిడ్డ అన్నం తింటలేవా అంత పక్క పడ్డావు రంది ఇట్లా పెట్టుకుంటాను అమ్మ కనపడతలే బాబు కనపడతలేడా మీరే గుర్తుకొచ్చారు గుర్తుకొచ్చే రోజు ఫోన్ మాట్లాడినే పడదేం బిడ్డ కాదు బిడ్డ మేము గుర్తుకొచ్చి మా మీద రంది పెట్టుకున్న బోధ తినకుంటుంటే ఎట్లా చెప్పు నాకు అర్థం కాదు అయితే కానీ వంట చేసుకోవద్దా మంచిగా చేసుకుంటున్నాం మంచిగా వండుకొని తినొచ్చు కదా బిడ్డ నువ్వు మా మీద రంది పెట్టుకొని బోధ తినకుంటుంటే ఎట్లా చెప్పు తాపకోసారి ఫోన్ చేయనే పడుతుంది నీకు మమ్మల్ని చూడబుద్ధి అయితే మేము అర్థం బిడ్డ ఒక మాట ఫోన్ చేసి బాబు రాయంటరా చూడంత నల్ల కట్టిపడ్డు అంత బక్కగా నువ్వు ఎంటికలంతా రాగి రాగి నల్ల గట్టిపడే మెడలు సాగినాయి అవ్వా ఏమన్నా వండినావా వంట చేసిన తిందుకో తినిపెట్టి పో. పో, పో. అల్లుడు ఫోన్ చెప్తాడు అయ్యా మామ వచ్చింది హారిక ఇప్పుడే వచ్చిన బిడ్డ తీసుకొచ్చిన నేను బస్ స్టాండ్ పోయి తీసుకొని వచ్చిన బిడ్డను అదే మామ ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయమని చెప్పిన మరి ఫోన్ చేయలేదని నేను ఫోన్ చేస్తున్నాము జస్ట్ ఇప్పుడే ఒక 2 నిమిషాల కింద కూర్చుని కాలు కడుకొని కూర్చుని నీ ఫోన్ వచ్చింది సరే మామ మంచిగా అయితే వచ్చింది కదా మంచిగా వచ్చింది అయ్యా నువ్వు కూడా వస్తే 2 రోజులు ఉండిపోతావు కదనయ్యా బిడ్డ ఒకదాన్ని పంపిస్తేవి నువ్వు కూడా వస్తాను అనుకున్నాను అసలు అదేం లేదు మామ నాకు డ్యూటీ ఉన్నది కదా శనివారం ఆదివారం అయితే వస్తున్నాను కానీ నేను వస్తుంది ఆదివారం వరకు వస్తుంది సరే అయ్యా డ్యూటీ ఎప్పటికి ఉండేది కదా ఒకసారి వచ్చిపోతే కూడా మాకు కూడా చూసినట్టు అవుతుంది అట్లా సరే మామ వస్తా కానీ మామ అయ్యా ఏం లేదు కానీ నాన్న చెప్పు ఒక్కసారి హారికను కూర్చోబెట్టుకొని నిమ్మలంగా మాట్లాడు మామ దేని గురించి అయ్యా దానిదే ఉన్నది అయ్యా తెలుసుకునేదే ఉన్నది మా మీద బెంగతోటే నా బిడ్డ నీకుతో కొంచెం ఫ్రీ ఉంటలేదు కావచ్చు నేను మాట్లాడతా అయినా కానీ నా బిడ్డని అడుగుతుంది నేను చెప్తాది అయ్యా నువ్వేం దాని గురించి రంది పడకు బాగా సరే మామ సరే అల్లుడు ఓకే హారిక డాడీ ఇట్రా బిడ్డ చెప్పు డాడీ కూర్చో బిడ్డ తిన్నావా తిన్నా కాదు బిడ్డ ఒక్కదాని వచ్చినావు రాంగ్ అల్లుడు నువ్వు ఇద్దరు వస్తే 2 రోజులు ఉండిపోకపోతారు ఇక్కడ ఇక నాకు వర్క్ ఉంది కదా అందుకని నన్ను వదిలేసిపోయాను వర్క్ ఎప్పటికి ఉండేదే కదా బిడ్డ సరే కానీ అక్కడ వాతావరణం ఇట్లా మంచిగా ఉందా బిడ్డ హైదరాబాద్లో మంచిగా ఉంది డాడీ మీ రూమ్ సిటీ అవుట్స్కట్లో ఉందా లేకపోతే లోపల సిటీలో ఉందా సిటీ లోపలే డాడీ చుట్టుపక్కల పంటలకు ఇట్లా పరిచయం లే బిడ్డ పరిచయం అంటే పక్కన వాళ్ళకి మనం తెలియదు మన కాళ్ళు తెలియదు పరిచయాలు కాదు డాడీ అక్కడ అందరూ బిజీ ఉంటారు ఒక్కదాని ఇంటి ఎట్లుంటానో బిడ్డ మరి అయినా అల్లుడు నీకు ఏదో నౌకరు చూస్తా అన్నాడు కదా చూసిండా మరేమన్నా ఇంకెక్కడ డాడీ చూస్తానన్నాడు అయ్యో బిడ్డ ఈ పక్క పంట ఎవరు పరిచయం కాలే ఇంకా ఎవరు కాలేరు అయినా మన పల్లెటూరు లెక్క ఉంటారా బిడ్డ సిటీలో తెల్లారులు అయితే పైసలు సంపాదించే పనే కావాలి వాళ్ళకు చుట్టుపక్క పంటోళ్ళు వాళ్ళు వీళ్ళు అనేది ఏం అవసరం లేదు ఎంతసేపు పని బిజీ పిలితే కూడా పోవడానికి తీరదు సిటీలోకి చుట్టుపక్కల అందరు వర్క్లకే వచ్చారు నేను ఒకదాన్నే ఉంటా ఇంట్లో సరే బిడ్డ అయితే బోరు కొట్టినట్టు అనిపిస్తుంది కావచ్చు అయ్యో నేను అడుగుడు మర్చిపోయినా అల్లుడు మంచిగా చూసుకుంటాడా బిడ్డ అయినా నువ్వు గట్లెందుకు అడుగుతున్నావు డాడీ అట్లని కాదు బిడ్డ కొత్తగా పెళ్ళైంది కదా మంచిగా ఫ్రీగా ఉంటాడా అని మంచిగానే చూసుకుంటుండు డ్యూటీ పోయి సాయంత్రం టైంకి వస్తాడా టైంకి వస్తాడు వచ్చినప్పుడు నేను పట్టుకొస్తాడు నీకు తినడానికి తీసుకొస్తాడు బయటికి ఇట్లా తీసుకుపోతాడు అప్పుడప్పుడు తీసుకుపోతాడు డాడీ
ఫ్రీగానే అయితే మాట్లాడతాను కదా బావ. ఫ్రీగానే ఉంటాడు డాడీ. అంత ఫ్రీగా ఉన్నాక బావతో నువ్వు ఎందుకు ఫ్రీ ఉంటలేవు బిడ్డ? నేను అతనితో ఫ్రీగా ఉంటే నీకు ఎవరు చెప్పారు డాడీ? ఒకరు చెప్పాలా బిడ్డ? నాకు తెలియదా నువ్వు చెప్పకపోతే? అట్లేం లేదు డాడీ, నేను మంచిగా ఉంటున్నా. బాబాయ్ ఇంతకుముందు ఫోన్ చేసిన బిడ్డ, ఫోన్ చేసి మాట్లాడాడు. హారికి ఇంటికి వచ్చిందా మావయ్య, మంచిగా వచ్చిందా అని అంటే మంచిగా వచ్చిందా, ఇప్పుడే వచ్చినామన్నా. ఇట్లా ఇటు సంగతి మావకి ఇది పరిస్థితి అని చెప్పిండు. అయినా నేను అతనితో చెప్పిన అమ్మ వాళ్ళ మీద బెంగతోటి నేను ఇట్లుంటున్నా అని. ఆ విషయం కూడా మీకు ఫోన్ చేసి చెప్పాలనా? కాదు బిడ్డ, ఆడపిల్ల అన్నాక ఎప్పటికీ తల్లిగారింటికనే ఉంటారా? ఏదో ఒక రోజు అత్తారింటికి పోవాల్సిన వాళ్ళేనా? నువ్వు మా మీద తోటి అక్కడ ఫ్రీగా ఉండకుండా ఉంటే అయినట్లు ఇతను మంచిగా ఉంటాడు బిడ్డ. మీరు ఎట్లా మంచిగా సంసారం చేసినట్టు? తప్పదు బిడ్డ మరి. ఓ బాంచం మా మీద తోడు నువ్వు అక్కడ మళ్ళీ ఇబ్బందిగా ఉంటే ఆయన బాధపడితే అంటే ఆయన డ్యూటీ చక్కగా చేయగలుగుతాడా? ఏంది డాడీ? సరే డాడీ. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఏంది బిడ్డ అంతా? నాకేం బాగాలేదు డాడీ. మరి కళ్ళని నీళ్ళు తిరుగుతున్నాయి బిడ్డ. అట్లేం లేదు. ఏది అడిగినా ఏం లేదు ఏం లేదని పడుతుంది. నువ్వు ముఖం అంతా మార్చుకుంటా పడుతుంది. ఏ రోజైనా మన ఇంట్లో నువ్వు ఇట్లా ముఖం మార్చుకున్నావు బిడ్డ? ఏం జరిగింది బిడ్డ? అల్లుడేమన్నా అన్నాడా? అక్కడైనా గొడవ ఇట్లా అయిందా? ఏం తెలియకపోతే నాకు ఇట్లా మనం అవుతాయి బిడ్డ. అవ్వా చెప్పు బిడ్డ, ఏంది ఏమైంది? ఏం కాలేదు డాడీ. నువ్వు ఏం కాలేదు, నా పానం నిమ్మలం ఉండద్దా? నా మనసు నిమ్మలం కావద్దా? ఏమో జరిగింది, అల్లుడు ఏమన్నా అన్నాడు అక్కడ నిన్ను? లేదు డాడీ. ఓ నాకు నిజం చెప్పు బిడ్డ. నిజమే చెప్తున్నా డాడీ, నేను మంచిగా ఉన్నా. నువ్వు చెప్తలేవు బిడ్డ, నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నీకు మనసులో ఏమో బాధ ఉన్నదని సంగతి. నాకు నిజం చెప్పు మావ. ఏం లేదు డాడీ. నా మీద ఉంటే చెప్పు ఏం లేదని. చెప్పు బిడ్డ, ఏం జరిగింది చెప్పు బిడ్డ. చెప్పు డాడీ, ఏమైందవ్వా? ఏంది చెప్తాను బిడ్డ, ఏమైంది అవ్వా? ఏంది బిడ్డ? ఏడవకు బిడ్డ, ఏడవకు ఏమైంది? ఏంది బిడ్డ, ఏమైంది చెప్పు మా కొంచెం. నేను ఏంది ఏందే చిన్నాడు అత్తనన్నాడు అత్తండి అట్నా? బాగా వస్తాండే. మరి అత్తండానికి గీడ కూర్చున్నవేందయ్యా ఎదురుగా పోయి తీసుకురాక? అరే వానికి ఫోన్ చేసిండే, వాళ్ళ దోస్తుగాడు రాయేష్ గాడి పోయినట్టు స్టేషన్ కాడికి, వాడు ఎక్కించుకొని వస్తాడట. ఇక మళ్ళీ నేను పోనా? అవునా? ఈ పెద్దోడు ఎటు పోయిండో జాడలేడు పత్తలేడు, ఇంకా అత్తలేడు వీడు. ఏమో పోతున్నానంగా పోయిండు, బువ్వ లేదు బుగ్గి లేదు, ఇంక పోయిండో ఏం కాదు. ఎటన్నా పోయినా ఇంత తిన్నోడు కాదా? అరవిందు ఏడికి పోయినా బిడ్డ? ఇట్లా కూర్చో. ఏడికి పోయినావు రా? పొద్దునంగా పోతే గీయాలకు రాబట్టి నువ్వు ఏడికి పోయినావు, ఏడున్నావు, ఏం కదా? ఏ జాడ తెలియదా, జవాబు తెలియదా? ఎటు పోయినావురా? అరే ఎట్లేదు బాబా అంటే నీకు ఎట్లా పోతుందిరా? ఏదన్నా పని చేద్దాము, ఏమన్నా చేద్దామన్నా ముచ్చట్లేదా, ఏం లేదా నీ దగ్గర? ఏమన్నా అంటే మళ్ళీ కోపం ఎక్కువ నీకు. దేని బాబు పని చేతనే తిండి పెడతావా? అరే గట్లా అంటున్నావేంద్రా? ఏంది బాబు పని చేస్తే అన్నం పెడతావా లేకుండా పెట్టవా అని? తప్పితే ఆదరా నేను అన్నందుకు. నేను దచ్చదాకా నీకు అన్నం పెట్టక తప్పదురా మరిగా. నీకు ఇబ్బంది చెప్పు, ఇంటికెళ్ళి బయటికి వెళ్ళిపోతా. ఏమన్నా అంటే గిట్లా సరసర లేస్తావు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతా అంటావు, ఏమో ఏమో అంటావు. 3 నెలల నుంచి ఏ వాళ్ళకు తింటాను, ఏ వాళ్ళకు పంటాను, ఏం చేస్తాను నీకన్నా తెలుస్తుందారా? మాకంటే తెలియకపోయా కానీ. వారి ఏదన్నా చిన్నదో పెద్దదో నౌకరీ చేయరా కొడుకు అంటే, లేదు బాబు నేను గవర్నమెంట్ నౌకరీ చేస్తాను, ఇన్ని బుక్కులు తెచ్చి ఇంత పెడితే ఒక్కనాడు ఇట్లా ఇప్పపోతే ఒక పూట చదవకపోతే ఆ బుక్కులు ఏం పని తెచ్చినట్రా? ఎన్ని రూపాయలు పెడితే వచ్చినాయిరా అవి? పుణ్యానికి ఇట్లా వచ్చినాయారా బుక్కులు? నేను చెయ్యా ఏ నౌకరీ సరేనా? ఏమో రాయిగా నీకేరక ఏ నౌకరీ చేశారని అంటాను. 1000 పెట్టి పుస్తకాలు కొనియాలి, 1000 పెట్టి ఫీజులు కట్టాలి, చదివియాలి. నువ్వు అన్నట్టు పడాలరా నేను. ఎన్నిసార్లు అడుగుతావు చెప్పు? ఇది ఎన్నిసార్లు అడుగుతాను? నువ్వు బయట తిరుగుతాను ఒక్కనే తిరుగుతానా? అరే అందరు పేదాలు నౌకరీ చేసినట్టు నా కొడుకు కూడా నౌకరీ చేయాలని నాకు ఉండదారా? నౌకరీ లేకుండా ఊళ్ళేవాడు ఏం పనికి తిరుగుతానోరా? పొద్దునంగా పోయినావు, ఇవాళకి వచ్చినావు, ఏం పనికి వచ్చినావురా ఇంటికి? ఇప్పుడు చెప్పురా. నాకు ఇంటికి రావాలని ఎట్లా అనిపిస్తుంది బాబు, నువ్వు అర్థమవుతుందా? ఎప్పుడు ఊక వానెప్పుడే పెడతావా?
వాడేమిటి చిన్న పోరడా చేతుడు తీయరాదు నౌకరి ఏం చేస్తాడే వీని వయసులో 28 సంవత్సరాలకు 2 పిల్లలే మనకు. వీడు 1వ తరగతి చదువుతాడు, వాడు అంగన్వాడికి పోతాండే. ఇప్పుడు నా ఎత్తు కొడుకాయండు, ఏం పని లేదా, పాట లేదా, పెళ్లి లేదా, పేరెంట్ లేదా. నేను ఏం చెప్పాలి, ఎవరికేం చెప్పాలి? అరే వాడుకోనాడు రోజులు వస్తే తీయరాదే, వాడికి మంచి రోజులు వస్తే వాడు చేస్తాడు నౌకరి, నువ్వు వాడిని అనకు. కాదు బాపు, నేను అడిగిన ఇప్పుడు నాకు పెళ్లి ఏమని నేను చెప్పి నా పెళ్లి చేసుకుంటా అని. అరే ఉండదారా, నాకు ఆ బాధ ఉండదారా? నా కొడుకో నౌకరి చేయాలి, నా కొడుకో పెళ్లి చేయాలి, వానికో పిల్లం కావాలి, పిల్లలు కావాలి, వానికో సంసారం కావాలి, వాడు ఇంటి వాడు కావాలని నాకు ఉండదు అర కోరికలు. నాకు పెళ్లి అద్దేం వద్దు, చెప్తాను కదా, ఇద్దరు ముందు చెప్తాను, నాకు పెళ్లి అద్దేం వద్దు. అర్థమైందా? ఎందుకురా అట్లా ఎదురు మాట్లాడతావు, ఊకోరాదురా. వానికి గొప్ప వస్తుంది, అజమీదికి మర్ర పడితే గొప్ప వస్తుంది. సరే కానీ కాలు కట్టుకోపో, ఇద్దరాక అన్నం పెడతా తింటూ. అన్నం పెడితే తింటారంటాను. ఎవరి కథ వాళ్ళదే. మీరు నా బాధ అర్థం చేసుకుంటోళ్ళే లేరు. ఎదిగిన కొడుకు పుష్టిగా ఊళ్ళో తిరుగుతా అంటే మందందరు మాట్లాడుతుంటే నాకు ఎంతో ఇజ్జత అనిపిస్తుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క తీరంటాడు. వీనికి ఒక కొడుకులాట, వీడు కొడుకులని ముర్తాండి ఇద్దరు, కానీ ఒకడు ఊరినే పడి బలాదురుగా తిరుగుతాడు, ఇంకొకటి ఇంటికే రాడు. ఎబ్బా ఎన్ని బాధలని పడనే నేను. ఈ కొడుకులకు అనేందుకు కనకెందుకు? ఇద్దరు ఆడిపోలగల్లా అయినా కానీ అయ్యే చేతిలో పెడితే సప్పుడేగా అయిపో. పెళ్లిలో పేరెంటాలు చేస్తే అత్తగారింటి కాడ మంచిగా బతుకుతురు. కొడుకులానికి అంటే ఏం లాభం? ఒర్రు బాబు, ఒర్రు ఇట్లే ఆ బజెట్లో కూడా ఒరుపో. నీకంటే కోపం వస్తుంది కదా. ఏంద్రా నేను ఇప్పుడు అన్నది ఏంద్రా? నువ్వు బాగా మీదికి వస్తాను. ఏం పని చేయవారా? ఇట్లే ఉంటావారా? మరి చెప్పరా. ఇట్లే ఉంటా అంటే ఇట్లే ఉంటా బాబు, నేను ఇట్లే ఉంటా అని చెప్పు. అరే ఏడికిరా మళ్ళీ ఏడిపోతాను. ఇప్పుడు నేను ఏమన్నాను అంత కాలిపోయిన మాట? అరే పిల్తానే మనిషి కాదారా? సరే నాన్న ఇప్పుడు మంచిగా ఉన్నదా? వాడు పోవట్టే పొద్దుట నుండి కూలేదే కుమ్లేదే కొడుకు. అరే అనద్దానే, కనీసం అయ్యగా బాధ్యత లేదా అని? ఏం పని చేస్తాను, పని చేసుకొని బతుకురా కొడుకు అని చెప్పాలి అదే. ఏమంటావయ్యా? వాడు ఇంటికి వచ్చి నువ్వు ఒక్కటేసారి మొదలు పెడితే ఊకే నౌకరు ఏం చేయవా అని ఇదేనా నీ మాట? పని చేసుకోవద్దాన్ని, పని చేసుకొని బతుకుమని అంటానే. పని చేసుకొని బతుకుమని చెప్పొద్దు అయ్యగా. వాడేమన్నా చిన్నపిల్లగాడా? వాడు పెళ్లికి ఎదిగిండు, వాడికి ఎట్లా చేయాలి, ఏం నౌకరు చేయాలి, నేనేం పని చేస్తే బతుకుతాను వాడికి తెలియదానయ్యా? వాడు ఇంటి రోజు చదవలేదానయ్యా? ఈ 2 నెలల బట్టికి 3 నెలల బట్టే వాడి మనసు మంచిగా ఉంటలేదు కావచ్చు. ఎక్కడికన్నా తీసుకుపోదామయ్యా, మంచి చేసుకొద్దామంటే నువ్వు అసలు అయిన వైతివి. పొడవని ఉండే నేను. ఏంటిదే మనిషి మారాలి, వాడి బుద్ధి మారాలి, వాడు చదువుకోవాలి. కానీ ఏడికి తీసుకుపోయి యంత్రం కట్టించుకొస్తే ఇప్పుడు నౌకరు చేస్తారు వచ్చి 5-6 నౌకర్లు. ఏడికన్నా చుట్టాల కాడికి పక్కాల కాడికి పోయి నా కొడుకు పిల్ల కావాలని అంటే వాళ్ళు ఒక్కొక్క మాట అంటే నా ఇజ్జత్ మానం పోతుంది. నా తలకాయ ఎన్నో పెట్టుకుంటానా? అబ్బో దీనికైతే తలకాయ ఎన్నో పెట్టుకుంటానంటావా? మరి నా కొడుకు వయసోడు మరి ఇట్లా తిరుగుతాడు, మరి ఇంటికాడ ఉండకుండా తిరుగుతాడు, మరి పోదాం ఫావ్ ఎట్లయితే అట్లా అని ఒక్కనాడు అనకపోతివి. ఒక్కనాడు అనకపోతే అంటాను. వాళ్ళు అడుగుతాలే, పిల్లలు అడగబోదామని భయం. నీ కొడుకు ఏం చేస్తాడు, ఎన్ని నౌకరు చేస్తాడు, 8,000 జీతం, ఏం కదా అని అడుగుతాను. నేను ఏం చెప్పాలి వాళ్ళకి సమాధానం? 28 ఏళ్ళకి వచ్చింది, ఇప్పటి వరకు పెళ్లి లేదా, పేరెంటం లేదా. వీని ఎన్నుకోడు ఎదిగుండా బట్టే. వాడి పెళ్లి ఎప్పుడు చేస్తావు, వీని పెళ్లి ఎప్పుడు చేస్తాయి? నేను ఊక చీటికి మాటికి వాడిని అనకు, ఊక నౌకరని వాడిని మనసు ఖరాబ్ అయితే వాడు ఏమన్నా చేసుకుంటాడు, అప్పుడేం చేస్తావయ్యా? రామ ఇదొక్కటి ఉన్నదే, కొడుకుల కనుడు తప్పు అంటే తప్పు. ఏమన్నంటే చాలు నేను ఏమన్నా చేసుకొని సత్తా ఇవన్నీ కళ్ళు చల్లబడితే అంటారు. మనం చేసేది అయినా ఎవరి కోసం, మన పిల్లల కోసం కావాలి. వాళ్ళు మంచిగా బతకాలి, ఉన్నతంగా ఉండాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలి, అయ్యమ్మకు మంచి పేరు తేవాలి కొడుకులు అంటే అని కోరికలు ఉండే ఆయన తండ్రిగా. ఇగో వానికి కూడా తెలుసయ్యా, వానికి కూడా తెలుసు. మా అయ్యతోటి నేను ఎందుకు చెప్పించుకోవాలని వాని బాధలో వానికి లేదా? నువ్వు బాగా మాట్లాడతాను ఏందయ్యా, వానికి మాత్రం లేదా? ఏమోనే వాడు ఎన్నో నౌకరు చేస్తాడో, ఎన్నో రేవులు పడతాడో, నా మనసు ఎన్నో నిమ్మలం అవుతాం. అప్పుడు దాకా నాకు నిమ్మలం లేదు. ఏ నీ నిమ్మలం సల్లగుంటా? వీడాడు చిన్నోడు ఇంకా అత్తలేడు. వాడే అత్తడు దోస్తు కళ్ళతోటి. వాడు వచ్చేసరికి అలా అయిద్దో ఏం కాదు. ఇంత వేసుకరా పోయి తింటా పోయి నా కూర్చొని. రా వీడెందుకు రోడ్డు మీద కూర్చొని తింటావా? అంత మంచిగా మంచిదే బాబు. ఏంద్ర సల్ల చోటులు వచ్చినాయి కదా బిడ్డ. అవుతాయి ఏందే చిన్నోడు వచ్చి కొన్ని మంచిలు పడుకురావే. ఏం బిడ్డ మంచిగా మంచిగా ఏంద్రా ఎప్పుడు అనగా ఫోన్ చేసిన వాట బాపు ఇంత రాత్రి అయింది ఎక్కాలి. ఆ ట్రైను ఆడ అర్ధ గంట దగ్గర గంటకి ఎక్కలేట్ అయింది. ఇక ట్రైన్లు లేట్ అయిన నడుతానే బిడ్డ. అనుకున్న టైంకి రావద్దా, ఇంత రాత్రి అయ్యే కొడుకు వచ్చేసరికి. ఏమన్నా తిన్నావారా మధ్యలో? తిన్ననే సమోసాలు తిన్నా ట్రైన్లో. ఏంద్రా ఈ కటింగ్ ఏంది, గడ్డం ఏందిరా పిచ్చోడుకున్నట్టు? ఆఫీస్కి పోయేటోని కాదురా, చేయించుకుంటే ఏమైందిరా? చేపలు లేవారా? నీ ఎట్లయినా ఇంటికి వస్తానా అని చెప్పేసి అట్లనే ఉంచిన. ఈడైతే 100 రూపాయలు అయిపోతుంది.
ఆడైతే 200 300 కావాలి. అబ్బా గట్ల ఆలోచించుకోవాలి బిడ్డ. నౌకరి చేయంగానే ఏమవుతుందిరా, పైసలు పొదుపు చేసుడు కూడా గొప్పేరా. పైసా వెనకెత్తేనే రేపు రూపాయలు అవుతాయి. ఇక లేకుంటే వచ్చినట్టు విచ్చలు పెట్టి ఖర్చు పెట్టినాం అనుకో, నౌకరి చేసి కూడా వేస్టేరా. ఈ పొదుపు ఉండాలి బిడ్డ, ఎప్పుడైనా కానీ పైసలు కూడా జాగ్రత్త వహించాలి. పైసలు అంటే యాదకి వచ్చింది, ఇంకా రాజేత పైసలు ఇచ్చుకున్నాం మనం. అవును ఇవ్వాలి బిడ్డ. ఆయన ఊరికి అడుగుతాడు, ఇజ్జత్ తీసుకున్నట్టున్నావుగా. అవు రేపు పొద్దున ఇచ్చేసే పైసలు. ఎందుకు పొద్దున నీ దగ్గర పెట్టుకో బిడ్డ. నేను పొద్దున్న ఎప్పుడు లేస్తున్నా నాకు తెలియదు బాపు, నాకు మొత్తం పానం పులిసిపోయినట్టు అయినాయి. ఆయనకు అట్లా బయట ఎడబడతాడు అడగమని చెప్పు. సరే తీసామని చెప్పు ముందు వెనకాల. సరే చెప్తారా. సరే కానీ అన్న లేడా? అన్న లేడు బిడ్డ, వాళ్ళ దోస్తు ఫోన్ చేస్తే ఊళ్ళో అయిపోయింది బిడ్డ. అసలు చదువుతుండలేదా? చదువుతాను రా వాడు, చదువుతాను మంచిగానే చదువుతాను బిడ్డ. సరే కానీ ఏం కూర అండి అమ్మ, ఏం కూర అండి? సరే అన్నమే ఇగో స్నానం చేసుకుంటా. సరే. చూసినావా అని చిన్నోడు నౌకరు చేస్తాడు, పైసలు సంపాదిస్తాడు. పెద్దోడు రిగా ఉండి ఊళ్ళో బలాదురుగా తిరుగుతాడు. ఇక అంటాను అంటే అనుకుంటే నేనేం చేయాలి చెప్పే. చిన్నోడు తప్పు చేస్తే పెద్దోడు దిద్దుకు రావాలనే. మన ఇంట్లో ఏందే, పెద్దోడు ముట్టుకుంటాడు, చిన్నోడు నౌకరు చేస్తాడు. చిన్నోడు ఏమని చెప్తే వాడు తీసుకుంటాడు అని పెద్దోడు. నాకన్నా వెనక పుట్టినోడు నాకు చెప్తాడని మళ్ళీ అదోళ్ళేనానే. పెద్దోడు అంటే ఎట్లుండాలి, ఇంటికి పెద్ద కొడుకు అంటే ఇంటికి దీపం వాడే కావాలి, ఇల్లంతా జౌరియాలి. ఇక నువ్వు గిట్లుండు బాబు, నువ్వు గిట్లుండా, మా తమ్ముడు గీ పని చేస్తాడు, నేను గీ పని చేస్తా అని చెప్పాలి. ఏమైందే వాడిల వర్జ, వాడు ఏం చేస్తాడు ఏం కాదు తెలుస్తుందా అని కనీసం. ఇక అంటేనో ఒర్రిండు ఉట్టిగానే ఒరుతాడని నన్ను ఒరుడు పేరు చెప్తారు. నేను ఒరుతాను లాంటివి ఒరకుంటున్నావు ఏం చెప్తాను వాటివి, రెండు నువ్వే అంటివి. ఎట్లనో ఏం కథ. పెద్దోడు కూడా వీళ్ళ లెక్క ఎన్నడవుతాడో ఏం కథ. ఈ పెద్దోడో నౌకరి చేస్తే నా రంది పోతుంది, ఏం చేస్తాడో ఏం కథ. అంత దేవుందే.